పెర్త్లో జరిగిన యాషెస్ 2025 తొలి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా విజయానికి హీరోలు మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్. స్టార్క్ తన విధ్వంసకర బౌలింగ్ తో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. అలాగే హెడ్ 4వ ఇన్నింగ్స్లలో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడి తుఫాను సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 2 రోజుల్లోనే టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఫలితంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. హెడ్, స్టార్క్ దెబ్బకి 2 రోజుల్లోనే టెస్టు ముగిసింది. దీంతో 2 రోజుల్లో ముగిసిన టెస్టు మ్యాచ్ కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. తాజా నివేదిక ప్రకారం ఆస్ట్రేలియా బోర్డు దాదాపు 17,35,00,000 నష్టాన్ని చవిచూసిందని అధికారులు అంచనా వేశారు. మొదటి 2 రోజుల్లో మొత్తం 1,15,14 మంది మ్యాచ్ చూడటానికి వచ్చారు. మొదటి రోజు శుక్రవారం 51,531 మంది, రెండవ రోజు 49,983 మంది మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఇక 3వ, 4వ రోజు కూడా దాదాపు అంతే సంఖ్యలో వస్తారని అంచనా వేశారు. టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. కానీ మ్యాచ్ ముగియటంతో 3వ లేదా 4వ, 5వ రోజు టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా నుండి రీఫండ్ ఇవ్వనుంది.